నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ 12 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఇది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న క్రెడిట్ కూడా వాళ్ళకే అండ్ సోర్స్ నుంచి ఇక్కడ నుంచి అన్నమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే రియల్మీ 12 5G 108 మెగాపిక్సెల్ క్రియేట్ పోర్ట్రేట్ మాస్టర్ అయితే పెట్టినమాట. 3x దాకా జూమ్ పోర్ట్రేట్ వస్తుంది. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రం 108 మెగాపిక్సెల్ 3x జూమ్ పోర్ట్రేట్ కెమెరా, 45 వాట్ సూపర్ చార్జ్ ఆఫ్ 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు వస్తుంది. 8GB ర్యామ్ ప్లస్ 8GB డైనామిక్ ర్యామ్ వస్తుంది. 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ 6 nanometers 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ట్రెండింగ్ వాచ్ డిజైన్ 950 nits సన్లైట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. హైరెస్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుంటే మాత్రమే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము ఆఫర్స్తో కలుపుకొని 15,000కు వస్తుంది అనమాట. ఫస్ట్ సేల్ స్టార్ట్స్ టుడే అట్ 3 PM టిల్ 10th March దాకా ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసినమాట. అంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇది ఉంది, తర్వాత చేంజ్ కావచ్చు. అండ్ ఇక్కడ కొన్ని డిస్కౌంట్స్ అయితే వచ్చినాయి బై ఎక్స్చేంజ్ ఆన్ సేవింగ్స్, అవి కూపన్స్ అవన్నీ అప్లై చేసుకోవాలి. ఇట్లా మీకు ఆఫర్స్ అవన్నీ వస్తాయి. 2 వేరియంట్స్ వస్తుంది అన్నమాట, కలర్ అండ్ స్టోరేజ్. ఫస్ట్ 6GB ర్యామ్ ప్లస్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 17,000 రూపీస్ ఉంది. తర్వాత 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 18,000 ఉంది. సో 1000 రూపీస్ డిఫరెన్స్ అనమాట 2GB ర్యామ్కి. ట్వైలైట్ పర్పుల్ అండ్ ఈ కలర్ ట్వైలైట్ పర్పుల్ అనమాట. అండ్ వుడ్లాండ్ గ్రీన్ కలర్ అనమాట ఇది. సో బాగా అనిపించింది. వేరే వెబ్సైట్ ఏమైనా ఉందా అన్న ఇది కాకుండా అంటే ఎస్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూపించేస్తాను. సో ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది బై, సేమ్ అవి ఫీచర్స్. కానీ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ కమింగ్ సూన్ అని పెట్టారు. సో ఇక్కడ సేల్ స్టార్ట్ కావాలంటే నేను రిక్వెస్ట్ చేసేటప్పుడు అయితే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. సో ఇక్కడ మీకు 2 వేరియంట్స్ వస్తున్నాయి. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 17,000 రూపీస్ ఉంది. 8GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే 18,000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది బై. ఇక్కడ ట్వైలైట్ పర్పుల్ ఆప్షన్ ఆల్ ఉంది అండ్ వుడ్లాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో కూడా 2 ఆప్షన్స్లో కూడా ఉంది కాబట్టి మీకు మంచి విషయం అనుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనమాట బై. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇది అరౌండ్ 17,000 అట్లా వస్తుంది. మీరు ఆఫర్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేస్తే ఇట్లా అరౌండ్ 15,000 or 16,000కి వస్తుంది. ఇది ఇంకా పండుగ అనుకోవచ్చు. మీకు రియల్మీ 12 ప్లస్ ఉంది కదా, దానికంటే ఇది ఇంకా తక్కువకి వస్తుంది. సో అది కొనుక్కోలేని వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు అన్నమాట. సేమ్ అదే కెమెరా కట్అవుట్తో పాటు వస్తుంది, వాచ్ లాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి స్పెక్స్తో పాటు కూడా వస్తుంది. నా అడ్వైస్ బై ఇంకా ఆఫర్ పెట్టుకొని పర్చేస్ చేసుకోండి. ఈఎంఐస్కి అయితే వెళ్ళకనేసి అయితే చిన్న అడ్వైజ్ అనమాట. సో అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిన ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే స్పెక్స్కి వెళ్ళిపోదు. సో ఇక్కడ మీరు స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ హైలైట్స్ అయితే మనం అక్కడ కూడా చూసాం. కలర్స్ ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో మెయిన్ హైలైట్ ఏంటంటే బై Dimensity 6100 ప్లస్ 5G ప్రాసెసర్. సో ఇక్కడ ప్రాసెసర్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇది 6 nanometer ప్రాసెసర్, ఆక్టోకోర్ వస్తుంది, 2.2 GHz మీద వస్తుంది. అండ్ జీబీ వచ్చేసరికి కదా ARM G57 M.2 జీబీతో పాటు వస్తుంది. ఓకేనా. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ ప్రాసెసరు 10 నుంచి 15,000 16,000 మధ్యలో స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా అనిపిస్తుంది నాకు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ 17,000 18,000కి వచ్చేసరికి అయితేనేమో Dimensity 7050 ప్రాసెసర్ అవి వస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఇది లావా బ్లేజ్డ్ కర్వ్డ్ ఉంది కదా. సో ఆ స్మార్ట్ ఫోన్కి కూడా 7050 ఉంది. ఆ 17,000 18,000 మధ్యలో ఉంది ఆ ప్రాసెసర్కి. సో మేబీ చాలామంది కూడా దాన్ని కూడా రికమెండ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెసర్ కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పోయి ర్యామ్ అండ్ స్టోరేజ్ అనమాట. పోయి ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది, 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్. ఇక్కడ 128GB స్టోరేజ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో UFS 2.2 ఆర్ UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 950 nits ఫుల్ HD ప్లస్ సన్లైట్ డిస్ప్లే అంటారు. సో జస్ట్ నేమే ఏంటంటే 6.7 inches పెద్ద డిస్ప్లే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. అండ్ ఫుల్ HD రెజల్యూషన్ వస్తుంది. 1080x 2400 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. మెయిన్ బ్యాటరీ చూసుకోవడం మాత్రం 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఛార్జరు. సో నెక్స్ట్ కెమెరా చూసుకుందాం. సో కెమెరాకి వచ్చేసరికి ఇక్కడ కట్అవుట్ చూసుకుంటే మనకి త్రిపుల్ కట్అవుట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ పంచల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేశారంటే 108 మెగాపిక్సెల్ కెమెరా,
1.75 అపర్చర్తో పాటు వస్తుంది. పోర్ట్రేట్ కెమెరా కూడా వస్తుంది 2 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి ఏఐ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో పెద్దగా ఫీచర్స్ అయితే ఏం లేవు బై. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కానీ లేకపోతే సెల్ఫీ కెమెరా నుంచి ఓన్లీ 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అదే 12+కి వచ్చేసరికి మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అక్కడ మీరు 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే చూసినా ఆ రివ్యూ కూడా చేయకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. కరెంట్ వీడియోని చూసుకుంటే 5G స్మార్ట్ ఫోన్ అమ్మడం. సో 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వైఫై చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.5 5 GHz, అంతే వైఫై 6 అయితే లేదు. బ్లూటూత్ వర్జన్ 5.2 ఉంది. నావిగేషన్ చూసుకుంటే GPS, గ్లోనస్, బైటస్, గ్యాలరీస్తో పాటు వస్తుంది. వెయిట్ చూసుకుంటే 188 grams అండ్ డెప్త్ చూసుకుంటే 7.69 mm థిక్నెస్తో పాటు వస్తుంది. పోర్ట్ చూసుకుంటే టైప్-C పోర్ట్, వాల్యూమ్ రాకర్ కేస్, పవర్ బటన్ అండ్ 3.1 జాక్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్, యాక్సిలరోమీటర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ Android 14తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ కొంటే ఏమొస్తుంది? రియల్మీ 12 5G, టైప్-C కేబుల్, 45 watts ఛార్జర్, పోర్ట్రేట్ కేస్, డాక్యుమెంట్స్, గైడ్స్, ఇమేజ్ థెరపీ, మిగతా వేరే అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చా అంటే బై ఇది 12+ కంటే కూడా ఇంకా తక్కువలో వస్తుంది. ఇంకా వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. అది ఇంకా మీకు 12+ వచ్చేసరికి అయితే 21,000 అట్లా వస్తుంది. దానికంటే ఇది ఇంకొంచెం బెటర్ అనుకోవచ్చు. కొన్ని స్పెక్స్ అయితే తక్కువైనవి. కెమెరా కాడ కానీ అక్కడ సోనీ వాళ్ళ సెన్సార్ వస్తుంది, అప్పుడు మంచి కెమెరా సెన్సార్ వస్తుంది. ఇక్కడ పర్లేదు, డీసెంట్ కెమెరా లెన్స్తో పాటు వస్తుంది. మన ఇచ్చినా సరే కూడా పర్లేదు అన్నమాట. బడ్జెట్లో ఒకవేళ గిట్లా మీరు రియల్మీ 12+ 5G కొనుక్కోలేము, అంత బడ్జెట్ ఏంటంటే రియల్మీ 12 5G పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట, తీసుకోవచ్చు. అండ్ ముందు ఎత్తున బోల్డ్ వర్డ్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. సో ఓవరాల్గా మీరు స్పెక్స్ విషయాలు నా ఒపీనియన్ కూడా చెప్పినా కదా, ప్రైస్ అవన్నీ కూడా నా అడ్వైస్. ఫైనల్గా ఒక మాట చెప్పాను అంటే తీసుకోవచ్చు. మంచిగా చెప్తున్నా, కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోన్. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటనేసి అయితే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే మన ట్రై చేస్తాను. ఇక్కడ దాకా ఎవరైతే విషయం వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ అలా కలుసుకుందాం.